యా సత్యమూర్తి గారు ఇక్కడ ఎలక్షన్ల ముందు ఇలాగే 27 మందినో 28 మందినో మార్చాడు, అటు ఇటు అందరు పేరు, అందరూ పేరు, ఎవరు ఒక్కళ్ళు గెలిచినట్టున్నారు అంతే. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు, సరే వాళ్ళందరూ ఏదో తిప్పలు పడుతున్నారు కాన్స్టిట్యున్సీస్లో, గెలుస్తాం ఓడిపోవడం తర్వాత సంగతి, కానీ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు ఏదో స్టెబిలైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇవాళ మా ఆంధ్రజ్యోతిలో రాసిందే చూడండి, చిలకలూరిపేటలో రజనీ అప్పుడు మంత్రిగా చేశారు, ఆవిడ్ని ఎలక్షన్ గుంటూరు పంపించారు, ఆమె గుంటూరులో ఓడిపోయినా ఉంటే ఇక్కడ ఉంటాను లేదా నన్ను చిలకపూర్ పంపించి మళ్ళీ అని ఆమె అడుగుతుంటే లేదు నువ్వు ఈసారి రేపల్లి అంటే ఎగ్జాంపుల్. తర్వాత ఈ అవినాష్ కొడాలి నాని పరిస్థితి ఏంటని గందరగోళం ఉందంట, అసలు పూర్తిగా పక్కన పెడతాడా లేకపోతే తీసుకెళ్ళి ఏ విజయవాడలోనో గన్నవరంలో పడేస్తాడా, ఎందుకంటే వంశీయ పరిస్థితి బాగాలేదనే ఏదో ఆలోచనలు ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఏం చేయాలనుకుంటున్నాడు వాళ్ళని, అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది అర్థం కాని పరిస్థితి. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి కారణం తానే అని గ్రహించలేదు, ఇప్పటి వరకు గ్రహించలేదు, అటువంటి ఆత్మవిశ్లేషణ చేసుకోలేదు. తన ఓటమికి వీళ్ళందరూ కారణం, లేకపోతే నేను గెలిచేవాడిని అనుకుంటున్నాడు, ఇప్పటికీ అనుకుంటూ ఉన్నాడు. దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. ఆయన ఫస్ట్ గెలిచిన తర్వాత వాళ్ళ శాసనసభాపక్షం మీటింగ్ పెట్టాడు కదా, ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు, నన్ను చూసి ప్రజలు ఓట్లేశారు, నేను 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను 6 నెలలే అన్నాడు అని చెప్పి దిగాడు, రంగంలోకి దిగాడు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అదే అభిప్రాయంతో ఉన్నాడు. ఏంటి, నేను చాలా అద్భుతంగా పరిపాలించాను, ఎవరిని డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చంపుకుంటూ వచ్చి గుర్తించలేదు, నేను అద్భుతంగా ఇప్పటికీ అదే చెప్తున్నాడు. ఇప్పటికి కూడా నేను చాలా అద్భుతంగా పనిచేశాను, అసలు నేను చేసినవన్నీ చెప్పుకోలేకపోయానని చెప్తున్నాడు. ఇంకేం చెబుతాం ఇంకా మనం. అంటే యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టరు ఎంత క్లియర్గా కనిపించిందంటే వికే గారు, నేనే మీ ఛానల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడే నేను 4-5 సార్లు చెప్పాను, యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టరు చాలా తీవ్రంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎక్కువ ఉన్నది, ఇది ఏ రాష్ట్రంలో కూడా రూలింగ్ పార్టీ మీద ఇంత యాంటీ ఇంకంబెన్సీ లేదు అని చెప్పాను నేను. అంటే మనకి క్లియర్గా స్పష్టంగా కనపడుతూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ ఫెయిల్యూర్ లీడర్ అని. కానీ ఆయన మాత్రం నేను ఫెయిల్ కాలేదు, వీళ్ళందరూ నన్ను ఫెయిల్ చేశారు, వీళ్ళందరే ఈ జరిగిన వాటన్నిటికీ కారణము అనే భ్రమలో ఇంకా ఉన్నాడు. వాస్తవం తెలుసుకోలేని వ్యక్తి ఎన్నటికీ లీడర్ కాలేడు. వాస్తవం తెలుసుకొని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకున్న వ్యక్తే ఏదైనా ఎప్పటికైనా ఒక గుంపుకి లీడర్ కాగలుగుతాడు. అసలు నేను వాస్తవాన్ని రిజెక్ట్ చేస్తాను, నేను అనుకున్నదే వాస్తవం అని అనుకునే వ్యక్తిని మనం ఎట్లా చేస్తాం? మీకు అక్కడ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ మాట వింటున్నాడని చెప్పి అప్పటి వరకు కోటరీ కట్టిన విజయసాయి రెడ్డి చెప్పాడు కదా. అప్పటి వరకు పెద్ద కోటరీలో ఉండి ఆ కోటరీ ఆయనకి శాపం అయిపోయింది అని విజయసాయి రెడ్డి చెప్పాడు. అంటే నీవేంటి, ఏది ప్రొజెక్ట్ చేయబోతున్నావు, ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోబోతున్నావు, నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవటానికి నీకు ఒక్క పాయింట్ కూడా ఇప్పటివరకు దొరకట్లే. అందుకని ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ మారుస్తున్నాడు, వాళ్ళందరినీ భ్రమలో పెడుతున్నాడు, కొత్త వాడిని భ్రమల్లో పెడుతున్నాడు. ఎందుకంటే ఏదో అంటారే, సర్లే కొత్త వాళ్ళని భ్రమల్లో పెట్టి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ కొత్త ఏదో అంటారు వేలం వేరే అంటాం కదా, ఆ టైపులో చల్లరైపోయి జగనన్న ఎగురుతారు. పాత వాళ్ళు తెలుసు కదా మనోడి సంగతి, అందుకని వాళ్ళు కొంత సైలెంట్గా ఉంటారు. అది ఆయన ఒక గ్రూప్ తోటి మీటింగ్ పెట్టి మీరందరూ విచ్చలవిడిగా మీరు మీ నియోజకవర్గాల్లో నేరాలు చేయండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పాడా లేదా వెంకటేశ్వర? చెప్పాడు, యూత్ లీడర్ అని చెప్పాడు. అవసరమైతే జైలుకి వెళ్ళని 3 నెలలు నన్ను తలుచుకుంటూ బతికేయండి 3 నెలలు అని కూడా బయటికి రాగానే మీకు టికెట్ గ్యారెంటీ. రైట్, ఎనీవే చూద్దాం సార్. ఇది అసలు ఇప్పుడు రోజా గారి పరిస్థితి ఏంటి, కొడాలి నాని పరిస్థితి ఏంటి, రజనీ పరిస్థితి ఏంటి, దేవినేని అవినాష్ పరిస్థితి ఏంటి, వంశీ మీద మళ్ళీ ఏదో కేసులు పడ్డాయి వాడు, ఆయన పరిస్థితి ఏంటి, ఇంకా గోదావరి జిల్లాలో 2-3 పేర్లు వస్తూ ఉన్నాయి.
వాళ్ళ పరిస్థితి ఏంటి, మార్గాని భరత్ ఎంపీ మార్గాని భరత్ పేరు వస్తూ ఉంది, ఆయన పరిస్థితి ఏంటి. సో ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద ఉంది వికే గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఆయనకి అర్థం కావాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో నగరికి రావాలనుకుంటున్నాడు, అక్కడే రోజాకి స్కెచ్ పెడుతున్నారు. ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావాలి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి, వీటి మీద మాట్లాడదాం. వీటితో పాటు ఇలా చేస్తే మరి పార్టీలో ఎవరు ఉంటారు, వాళ్ళు దిక్కు లేకుంటున్నారా, లేక నిజంగానే ఏం చేసినా పర్లేదు మా జగనన్న మా కోసం అని